వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద న్యాయ పోరాటం చేసేందుకు తన తల్లి విజయమ్మ సిద్ధమయ్యారా? అందులో భాగంగానే సరస్వతి పవర్లో వాటాల కోసం ఇప్పుడు విజయమ్మ చెన్నై ట్రిబ్యునల్ని ఆశ్రయించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన తల్లి విజయమ్మ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారని, అందులో భాగంగానే సరస్వతి పవర్లో వాటాల అంశంలో ఇప్పుడు విజయమ్మ చెన్నై ట్రిబ్యునల్ని ఆశ్రయించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, మనీ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్. విజయమ్మ ఓపెన్ లెటర్ ఒకటి రాశారు, బహిరంగ లేఖ. ఈ ఆస్తుల వివాదం ఇదంతా మొదటి దశలో ఆమె అసలు అందరికీ బహిరంగ లేఖ, కార్యకర్తలకి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అందరిని ఉద్దేశించి, కూతుర్ని కొడుకుని ఉద్దేశించి రాసిన లేఖలో ఏమని రాసింది? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. ఏయో కలతలు వచ్చాయి తన కొడుకు కూతురు మధ్య, మీరు జోక్యం చేసుకోబాకండి అంటూ అటు సుబ్బారెడ్డిని తిట్టింది, సాయిరెడ్డిని తిట్టింది. సుబ్బారెడ్డి, నువ్వు ఎంఓయు మీద నువ్వే సాక్షివి, నువ్వు బంధువువి, తప్పుడు మాటలు మాట్లాడవా. సాయిరెడ్డి, నువ్వు ఆడిటర్వి, నువ్వు రాజారెడ్డికి చేసావు, రాజశేఖర రెడ్డి చేసావు, జగన్ రెడ్డికి చేసావు, 3 తరాలు సేవించావు, నీకన్నీ తెలుసు, తప్పుడు మాటలు మాట్లాడదు. నువ్వు షర్మిల పేరు మీద కొన్న ఆస్తుల లిస్టు చదివావు, జగన్ పేరు మీద కొన్న ఆస్తుల లిస్టు చదవలేదేంటి అని అడిగింది. మేము, నా భర్త, నేను మా పేరు మీద ఆస్తులు కొనుక్కోలేదు, బిడ్డల పేరు మీద కొన్నాం, జగన్ పేరు మీద కొన్నాం, షర్మిల పేరు మీద కొన్నాం. ఇప్పుడు అసలు ఇది ఎక్కడ పుట్టిందంటే ఈ ముసలం జగన్మోహన్ రెడ్డి 2019 కరెక్ట్గా ముఖ్యమంత్రి గెలుపు, సార్ ఇజ్రాయెల్ పర్యటన. అంటే చూసావా పవర్ కళ్ళెలా పొరలు గమ్మిందో. అప్పుడు దాకా లేదు, అప్పుడు దాకా పాప్స్. నేను నాతో వైఎస్ఆర్ అనే ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో స్పష్టంగా ఏమని రాసింది? నాన్న, నీ తర్వాత ఈ లోకంలో పాప్స్ని ప్రేమించే వాళ్ళలో నేను మొదటి వాడిని అన్నాడు. పాప్స్ అంటే షర్మిల. ఇదేనా అంటే రాజశేఖర రెడ్డి తర్వాత షర్మిలని ప్రేమించే వాళ్ళల్లో మొదటి వాడిని నేను అన్న జగన్, అప్పుడు జగన్. ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్తూ ఫ్లైట్లో ఏమన్నాడు? నాన్న చనిపోయి 10 ఏళ్ళు అవుతోంది, అంటే 2009లో చనిపోయారు ఆయన. 2019 పంచాయతీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం 10 ఏళ్ళు. ఇప్పుడు నేను నీకు మధ్య ఏమీ విభేదాలు లేవు. రేపొద్దున నీకు కోడలు వచ్చుద్ది, అల్లుడు వస్తాడు, నాకు 2 అల్లుళ్ళు వస్తారు, మనం కలిసి ఉన్నట్టుగా వాళ్ళు కలిసి ఉంటారేమో, విడిపోదాం అన్నాడు. అప్పటిదాకా డివిడెండ్ల రూపంలో ఒక 200 కోట్లు ఇచ్చారు ఆమెకి. ఎవరికి? షర్మిలకు. అంటే షర్మిల పార్ట్నర్. షర్మిల, జగన్మోహన్ రెడ్డి ఇద్దరే కదా, వాళ్ళకి సంతానం చెరుసగం రావాలి కదా ఆస్తుల్లో. ఇప్పుడు ఇదేంటి ఈ అన్యాయం షర్మిలకి? మరి అది కదా ఇక్కడ ఘర్షణ. షర్మిల ఇప్పుడు 4 బిడ్డలకి సమాన వాటా అని చెప్పాడంట. రాజశేఖర్ రెడ్డి తన మనవ సంతానం 4కి సమానంగా ఇవ్వాలి. ఇవన్నీ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఆస్తులేగా. వాళ్ళు అడుగుతోంది వాళ్ళ వాటాలేంటి? ఇప్పుడు సాక్షి ఛానల్, పేపర్, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్. రాజశేఖర రెడ్డి చచ్చిపోయినాక పెట్టాడా? రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు పెట్టాడా? ఇనాగర్ చేసింది ఆయనే కదా. అవును. ఆ తర్వాత చనిపోయారు, అది వేరే విషయం. ఆయన ఉండంగానే పెట్టుబడుల వరద, క్విడ్ ప్రోకో 1.0. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్తులు ఇవన్నీ. ఓకే. ఆ 5 ఏళ్లలో రాజశేఖర రెడ్డి సంపాదించాడా, జగన్మోహన్ రెడ్డి సంపాదించాడా? ఇవి నీతిపరమైన ఆస్తులా, అవినీతి ఆస్తులా? ఈ పక్కన పెట్టు ఆస్తులు. అక్కడ వచ్చిన ఘర్షణ. ఇప్పుడు ఒకటి ఇక్కడ స్పష్టంగా తనకి వాటా లేకపోతే ఎంఓయూ ఎందుకు చేసుకున్నారు? ఎంఓయూ చేసుకున్నారంటే వాటా ఉన్నట్టే కదా. ఇప్పుడు ఇది కుటుంబ పంచాయతీ కృష్ణ. కుటుంబ పంచాయతీకి కార్పొరేట్ ముసుగేశారు. ఇప్పుడు ఆ రోజు ఏంటి, గిఫ్ట్ డీడ్ రాశాడు జగన్మోహన్ రెడ్డి, స్వయంగా అతను చెప్పాడంట, అతనే తన చేతితో రాశాడంట. ఎవరు? విజయమ్మ చెప్తున్న మాటలు మనం వింటుంటే నువ్వు చెప్పావా లేదా? నువ్వు డిక్టేట్ చేసావా లేదా? అంటే నీ ఎంఓయూని నువ్వే ఉల్లంఘిస్తావా?
తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోవటం ఏంటి? ఉమ్, ఇది కదా ఇక్కడ సమస్య. ఇప్పుడు ఒకటి దీంట్లో నీకు వచ్చేసరికి నీకు స్పష్టంగా జూలై 6న వాటాల బదలాయింపు జరిగింది. ఉమ్, విజయమ్మకి 99.75% ఇచ్చేశారు షేర్స్ టోటల్గా. ఉమ్. అంటే 100%లో 99.75% ఎవరికి వెళ్ళిపోయాయి? విజయం. విజయమ్మకి వెళ్ళిపోయాయి. ఉమ్, అతను ఎవరు? చాగరి జనార్దన్ రెడ్డి, వీళ్ళకి సంబంధించిన ఉద్యోగి, ఏదో కొంత వాటా 0.25% అతనికి ఇచ్చారు. ఉమ్, ఇది మీరు చేసుకున్నారు, మీరు సంతకాలు పెట్టారు, సాక్షి సంతకాలు, సుబ్బారెడ్డి కూడా సాక్షి సంతకం పెట్టాడు. ఉమ్, అసలు వివాదం తలెత్తక ముందే విజయమ్మ పెద్ద వాటాదారు. ఉమ్, వీటిల్లో ఆమె షేర్ ఎక్కువ. ఆమెకి ఎంత ఉంది? 48.99%, ఓకే. అంటే 49%. ఉమ్, విజయమ్మ వాటా. ఇప్పుడు జగన్కి ఎంత ఉంది? 29.88%, ఉమ్, సుమారుగా 30%. భారతీకి ఎంత ఉంది? 16.30%. ఉమ్. అంటే భారతి, జగన్ ఇద్దరి వాటాలు కలిపినా కూడా విజయం వాటానే ఎక్కువ ఉంది. తక్కువ. విజయమ్మ వాటా కన్నా తక్కువ వీళ్ళది. అంటే ఇప్పుడు ఆ క్లాసిక్ రియాలిటీకి అదొక 4.83% ఏమో ఇచ్చారు. ఉమ్, 2021 జూలై 26న గిఫ్ట్ డీడ్. ఉమ్, ఇద్దరూ కలిసి భార్యాభర్తలు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి ఇద్దరూ రాసి ఇచ్చారు. ఉమ్, ఆ రాసి ఇచ్చిన దాంట్లో స్పష్టంగా ఉందన్నమాట. ఉమ్, యలహంక ప్యాలెస్, లేకపోతే ఈ సరస్వతి పవర్, ఉమ్, ఈ సండూర్ పవర్, ఈ ఆస్తులన్నీ కూడా మరి 60-40. ఉమ్, యాక్చువల్గా 50-50 చేయాలి కృష్ణ. ఉమ్, నువ్వు కూడా అర్థం చేసుకోవే. సమాన అర్థమైంది సార్. వాటాదారు. ఉమ్, ఆడబిడ్డకి సమాన హక్కు ఉంది కదా ఆస్తిలో, తండ్రి ఆస్తిలో సమాన హక్కు. అవును. షర్మిలకి 50% రావాల్సింది, ఉమ్, అక్కడ అన్యాయం చేశాడు. ఉమ్, ఎంత తీసుకున్నాడు? 10% ఎక్కువ తీసుకున్నాడు. ఉమ్, 60% నాది, నా కష్టం, ఉమ్, నేను పెంచుకున్నా, ఉమ్. నేను వసూలు చేసిన ఆస్తి ఇదంతా. ఇదంతా నా కష్టార్జితం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా సార్. మరి ఏ కష్టార్జితం? నువ్వు వెళ్ళి పొలం దున్నావా? ఉమ్, నువ్వు వెళ్ళి చెమట చిందించావా? ఉమ్, రక్తం చెమటగా మార్చావా? నీ తెలివితేటలా? ఉమ్, ఇవన్నీ నువ్వైనా రాజశేఖర రెడ్డి పేరేగా వాడింది. ఉమ్, రాజశేఖర రెడ్డి బిడ్డ కాకపోతే ఇతనికి అడ్రస్ ఎక్కడ? ఉమ్, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావటమే ఈ కుటుంబానికి వచ్చిన పతనమా? ఓకే. ఈ కొట్లాటలు, దీన్ని ఎలా చూడాలి మనం? ఇప్పుడు ఆమె రాసిన స్పష్టమైనటువంటి లేఖల్లో నీకు అన్నీ కూడా వివరాలు స్పష్టంగా చెప్పింది అనమాట. ఉమ్, ఏంటి? ఇప్పుడు పాప భాగానికి వచ్చినటువంటి భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా, ఉమ్, వైఎస్ఆర్ ఇల్లు, ఇవన్నీ కూడా కేసుల తర్వాత ఇవ్వాలి. ఉమ్, ఆ రాసుకున్నటువంటి MOU ప్రకారం. ఇప్పుడు అటాచ్మెంట్లో లేవు. ఉమ్, అటాచ్మెంట్లో లేని ఏమేంటి నీకు? సరస్వతి షేర్స్ ఉమ్, 100%, లేకపోతే యలహంక, ఉమ్, బెంగళూరు ప్యాలెస్ ఉంది కదా, దాంట్లో 100%. ఇవి పాపకి వెంటనే ఇస్తా అన్నాడు. ఉమ్, అసలు వీటికి కేసులతో సంబంధం లేదు. ఉమ్, కేసులతో సంబంధం లేకుండానే 100% యలహంక ప్యాలెస్ పాపదే, ఉమ్, బెంగళూరు 28 ఎకరాలు. ఉమ్, లేకపోతే 100% ఇప్పుడు ఈ సరస్వతి పవర్ షేర్స్ ఉమ్, ఆమెయే. ఇందులో విజయమ్మ చేసిన తప్పేంటి? అంటే నీకు చెల్లిపై ప్రేమ ఇరిగిపోయింది, ఉమ్, చెల్లి నాపై విమర్శలు చేస్తోంది, వేరే పార్టీలో చేరింది, తల్లిని మోసం చేసి తల్లి పేరు మీద నేను రాసిన షేర్లన్నీ తను రాంచుకుంది ఉమ్, అంటూ షర్మిలని వివాదంలోకి తీసుకొస్తాడు. అది రక్తబంధం, ఉమ్, పేగు బంధం. ఇరిగితే ఇరుగుద్దా? ఏమన్నా ఏంటి? ఇది ఏమన్నా గాజు ముక్క? ఉమ్, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని రాసింది పాపం ఆ తల్లి, ఎవరు? విజయమ్మ. ఉమ్, కానీ జగన్ ఏమంటున్నాడు? మనీ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్. ఓకే. నోట్ల కట్టలకి ఇచ్చేటటువంటి విలువ జగన్మోహన్ రెడ్డి పేగు బంధానికి ఇవ్వడు. ఓకే. తల్లి బంధం లేదు, చెల్లి బంధం లేదు, అంతా ధన బంధమా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.